అరెస్ట్ 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 చేయండి బాబు అంటూ ప్రతిపక్షం రిక్వెస్ట్. తమను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది, తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ప్రతిపక్షాలు ఇలా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది. గమనిస్తూనే ఉన్నా అధినేత నుంచి కార్యకర్త దాకా ఎవరు అరెస్ట్ అయినా ఆ పార్టీకి బెనిఫిట్ ఉంటూనే ఉంటుంది. ఇది గతంలో టీడీపీ ప్రభుత్వానికి, తర్వాత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం అరెస్ట్ చేయండి, తర్వాత అధికారంలోకి వస్తాము, తాము చూపిస్తామంటూ వైసీపీ సవాల్ విసురుతూనే ఉంది. ఇప్పటికే టీడీపీలో చాలా వరకు కూడా కదలక వచ్చి చాలా మంది అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కక్ష సాధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును నంద్యాల పర్యటనలో ఉండగా అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో ఉంచారు. నాడు చంద్రబాబు అరెస్ట్తోనే సానుభూతి పెళ్లిపుక్కింది. 7 పదులు దాటిన వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు నాడు వ్యతిరేకించారు. దాని పర్యావసమే గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా అక్కడకు రాకుండా పోయాయి. ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి కామన్ అయిపోయింది. అదే సమయంలో సానుభూతి మాత్రం పుష్కలంగా ఉంది. గత ప్రభుత్వంలో అనేక కేసులతో జైలుకు వెళ్లిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాల నరేంద్రతో పాటు అందరూ మొన్నటి ఎన్నికల్లో గెలుపొందడాన్ని ఎవరూ మర్చిపోలేదు. అవినీతి చేస్తే జైలుకు వెళ్లడం అనేది ఒక రకంగా కామన్ అయిపోయింది. జైలుకు వెళ్లి వస్తే మాత్రం అవినీతి పక్కన పెట్టి ప్రజలు సానుభూతితో ఓట్ల వర్షం కురిపించడం మామూలుగా మారిపోయింది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు. 2019 ఎన్నికల్లోనూ జగన్ 1,00,000 కోట్ల అవినీతి చేశారంటూ చంద్రబాబు టీడీపీ పదే ప్రచారం చేసినా గెలుపును ఆపలేకపోయారు. ఇప్పుడు టీడీపీ వంతొచ్చింది. వరుసబెట్టి వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. నందిగం సురేష్, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలా అందరూ వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు.